హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఏంటి అంటే నా పెళ్లి తర్వాత ఫస్ట్ తొలి ఏకాదశి వ్లాగ్ అనమాట. ఇది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఆషాఢం అంటే గోరింటాకు కదా, నేను కూడా గోరింటాకు పెట్టుకుందామని అయితే మిక్సీ పట్టి అమ్మకైతే ఇచ్చాను. మా అమ్మ అయితే గోరింటాకు పెట్టింది. ఇంకా అలాగా మా అమ్మ అయితే ఈ విధంగా అయితే గోరింటాకు పెట్టేసింది. ఇంకా ముందు రోజు అమ్మ వాళ్ళు అయితే పిండి వంటలు అయితే వండుతున్నారనమాట. ఇంకా అమ్మమ్మ కూడా వచ్చింది అమ్మకు సాయం చేయడానికి అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ అయితే అవ్వదని ముందు రోజు చేసేస్తున్నారు. ఇదైతే బెల్లం పొడి చూస్తాం కదా, అదనమాట. మనం అలా వచ్చాక పిండి వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మ వేస్తూ ఉంటే అమ్మ అయితే కలుపుతుంది. ఇంక ఈ విధంగా వచ్చాక వాళ్ళైతే ఎన్నప్పడాలు, అలాగే పొంగడాలు, అరిసెలు కొన్ని వేసారు, అలాగే పావుకొండలు కూడా వేసారనమాట. ఇవిగోండి, ఇవి వచ్చేసి అరిసెలు, పావుకొండలు అనమాట. నాకు వీటిని చూస్తే బెలే అనిపించింది, గులాబ్ జామున్లో బెలే ఉన్నాయి కదా. ఇంకా తర్వాత ఇవి కూడా ఎన్నపడాలి అనమాట. ఇవైతే పొంగడాలు. ఇంక ముందు రోజు అయిపోయింది కదా, ఇదైతే మార్నింగ్ అనమాట. నేను గోరింటాకు ఎలా పండిందని చూసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే అమ్మాలు ఊర్లకి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే అమ్మ అయితే పూర్ణానికి అయితే రెడీ చేస్తుంది. ఇంకా పూర్ణం రెడీ అయిపోయింది కదా, ఇంకా మేమైతే వంటలు అయితే చేసేసాము. ఇంకా వంటలు అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అవుదామని చెప్పేసి ఇంకా నేను ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఇది నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ రివ్యూ చేశాను కదా, ఒకవేళ చూడకపోతే షార్ట్ వీడియోస్లో ఉంటుంది, చూసేయండి. ఇది నాకు ఓన్లీ 350 రూపీస్ పడింది అంతే. చాలా బాగుంది. దీనికి ట్యాజిల్స్ కూడా ఇచ్చారు. సూపర్ ఉంది క్వాలిటీ అయితే, స్మూత్గా. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి రాసులకి ఇచ్చారు. నేనైతే ప్రిన్స్ కట్ పెట్టుకుని కుట్టించుకున్నాను అనమాట. దీనికైతే హాఫ్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను. అలాగే దీనికి లేస్ కూడా ఇచ్చారు. బ్యాక్ నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టుకొని కుట్టించుకున్నాను. నా లుక్ ఎలా ఉందని కూడా కామెంట్ చేసేయండి. నేనైతే ఇంక సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. ఎక్కువైతే నేను ఏం క్రీమ్స్ రాయను. ఇంకా ఎప్పుడన్నా రాస్తే కానీ ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటివి రాస్తాను, కానీ నేను క్రీమ్స్ అయితే ఏం రాయను. ఇంకా స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టేసుకుంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే బ్లాక్ బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి, సెండ్ చేస్తా. ఇంకా తర్వాత అయితే హారం అయితే వేసుకున్నాను. ఇంకా హారం వేసుకున్న తర్వాత పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పువ్వులు పెట్టుకుంటే నేను రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకా నేను వెళ్ళేటప్పటికే అమ్మ అయితే మంచిగా పూజ గది మొత్తం కూడా రెడీ చేసేసింది. పువ్వులు పెట్టేసి ఇంక ఒత్తులు కూడా వేసింది. నేను ఇంకా ప్రసాదం పెట్టుకొని వెలిగించుకోవడమేనమాట. ఇంకా మేమైతే ఇలా చేసుకున్నాం కదా, నేను చూపించాను కదా ప్రసాదం. మీరేం చేసుకున్నారన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అలా మా పూజ గది ఎలా ఉందన్నది కూడా మీరు కామెంట్ చేయండి. ఇంక నేను అయితే ఈ విధంగా వెలిగించేసుకుంటున్నాను అనమాట. అలాగే నా పెళ్లి సిరీస్ కూడా నేను పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు అవి చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి కూడా నేను షేర్ చేస్తాను. దీపారాధన చేసాను కదా, ఇంకా అక్షంతలు వేసుకొని మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడైతే అమ్మమ్మ అయితే మంచిగా మనం వండుతాం కదా ప్రసాదం కట్టాను, ఇంకా అవన్నీ కూడా మనకి ఆకులో వేసి అవి తినాలంట మనము. ఇంక నేనైతే పరమాన్నం ఒక బూరి తీసుకుని తిన్నాను, మొత్తం తినలేం కదా. ఇంక నేనైతే అలా తినేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కదా, ఇది మా ఇంటికాడ కాదు, మా అత్త వాళ్ళ ఇంటికాడ. మా అత్త అంటే నాకు 4 అత్తలు అనమాట. ఇంక లాస్ట్ అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. తను వచ్చేసి మా బావ, అంటే బావనిచ్చే పెళ్లి చేశారు నాకు. అంటే మా 3వ అత్త ఉంది కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంకా మా బావనిచ్చే పెళ్లి చేశారు. ఇంకా మేమైతే పెద్దాపురం అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. అందుకని చెప్పేసి మా బావ అయితే అక్కడికి వచ్చారు. ఇంకిద్దరం కలిసి అలా వెళ్దామని చెప్పేసి నేను మా అన్నయ్య అయితే ఇలా వచ్చాము, మా బావ అలా వచ్చారనమాట. ఇంకా భోజనం అయితే చేసేసాము. ఇంక చేసేసి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఆ చివరి వచ్చేసి మా అత్తాల అబ్బాయి, మధ్యలో వచ్చేసి మా అన్నయ్య. ఇంక మేమైతే పెద్దపురం అయితే వెళ్తున్నాము. మీరు ఎప్పుడన్నా పెద్దపురం వెళ్ళారా? వెళ్తే కనుక కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడే వెళ్తున్నాము, ఆషాఢం కదా, ఇంక తొలి ఏకాదశి నాడే వెళ్దామని అయితే వెళ్తున్నాము. ఇంక ఇది వచ్చేసి కాండ్రకోట నూకాలతల్లి గుడి ఉంటుంది కదా, ఇంకా అటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము మేము. ఇంకా అక్కడైతే వీడియో అయితే తీసాను నేను. ఇక్కడ కూడా బాగా చేస్తారు జాతర. మీరు ఎప్పుడన్నా ఈ గుడికి వచ్చారా? వస్తే కానీ కమెంట్ చేసేయండి. ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట గుడికి. ఇంకా చాలా రష్ అవుతుంది, మేము వెళ్ళింది కూడా సండే కదా.
మాకైతే దర్శనం అయ్యేటప్పటికైతే 1 అవర్ పట్టింది. ఇంకా లోపల వీడియో తీద్దామని అనుకున్నాం కానీ ఇంకా లోపలైతే వీడియో తీయనివ్వలేదు. ఇంకా బయటకు వచ్చాకైతే చిన్న క్లిప్ అయితే వీడియో తీసాము. ఇంక ఇదంతా కూడా మనకి తీర్థం అయితే పెడతారు కదా బయట. ఇంకా ఇక్కడ కూడా ఖాళీ లేదు. ఇంకా నేనైతే కొంచెం అయితే షాపింగ్ చేసుకొని ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. ఇంక ఇక్కడైతే గుడి బయటనైతే కొంచెం ఒక వీడియో చిన్న క్లిప్ తీసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసి దారిలో అయితే ఖర్జూరం కనబడితే అక్కడైతే ఖర్జూరం కొనుక్కొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేస్తే దారిలో అయితే ఫుల్ వర్షం అయితే వచ్చేసింది. ఇంకా కొంచెంసేపు అయితే ఇంకా అక్కడ షెడ్ ఉంటే ఆ షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెంసేపు ఉండి వర్షం దగ్గరికి అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.